గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం అండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. నేను రమాదేవి, అబాకస్ ట్రైనర్ని. ఇంతకుముందు ఎపిసోడ్స్లో నేను అబాకస్ చూపించి ఎలా డ్రా చేయాలి, ఎందుకు డ్రా చేయాలన్నది చెప్పాను. ఎందుకు డ్రా చేయమంటాం మనము? రాగానే పిల్లల్లో ఫస్ట్ అబాకస్ ఇచ్చి డ్రా చేయమంటాం. ఆ డ్రా చేస్తే వాళ్ళకి మెమరైజ్ అవుతుందన్నమాట. అది వాళ్ళు మైండ్లో పెట్టుకుంటున్నారు ఆ అబాకస్ని. అందుకని మనం డ్రా చేయమంటాం. ఇప్పుడు మనము ఈ డ్రా చేయడం అంటే ఇది చూడగానే ఇంత పెద్దగా ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే పెన్సిలు, స్కేలు ఇవన్నీ యూస్ చేసి ఇంత పెద్దగా డ్రా చేయడానికి టైం వేస్ట్ చేసుకుంటారు. అదంతా అవసరం లేదు. వాళ్ళ మైండ్లో రావాలి. అది ఎలా చెప్పాలి మనం ఈజీగా ఎలా అబాకస్ని ఈజీ వేలో ఎలా డ్రా చేయాలన్నది చూపిస్తామన్నమాట. ఇప్పుడు నేను లాస్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఫ్రేమ్ ఉంటుంది, వుడెన్ ఫ్రేమ్. వుడెన్ ఫ్రేమ్ ఎలా ఉంది? ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది. రెక్టాంగిల్ అంటే ఏ పిల్లలకైనా రాసేయగలుగుతారు, వేయగలుగుతారు. ఇక్కడ వాళ్ళని రెక్టాంగిల్ డ్రా చేయమంటాం. ఈ రెక్టాంగిల్ డ్రా చేస్తారు, ప్లస్ వాళ్ళకి ఇది ఏంటి అన్నది, దీన్ని ఏమంటాం మనము? ఫ్రేమ్ అంటామని చెప్తామన్నమాట. సో వాళ్ళకి రెక్టాంగిల్ డ్రా చేయడము ఈజీ, ప్లస్ ఆ పార్ట్ని లేబుల్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా గుర్తుండిపోతుంది అనమాట. ఇది నేను ఫ్రేమ్ అని రాస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ ఒక హారిజాంటల్ బార్ ఉంది. దీన్ని ఏమంటారంటే రెకనింగ్ బార్ కానీ బీమ్ కానీ అంటారు. ఇది అంత చిన్న పిల్లలు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి మనం ఎట్లా చెప్తాము? హారిజాంటల్ లైన్ అంటే స్లీపింగ్ లైన్. స్లీపింగ్ లైన్ అంటే చాలా ఈజీగా డ్రా చేసేస్తారు వాళ్ళు. వేయమనంగానే స్లీపింగ్ లైన్ డ్రా చేసేస్తారు. దీన్ని ఏమంటారో మనం చెప్తామన్నమాట. దీన్ని ఏమంటారు? బీమ్ అంటాం. రెకనింగ్ బార్ కూడా కష్టం కాబట్టి బీమ్ అని చెప్పేస్తాం దీన్ని. సో ఇది BEAM. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి? ఇక్కడ వర్టికల్ రాడ్స్ ఉన్నాయి. ఈ వర్టికల్ రాడ్స్ని ఏమని చెప్తాము? స్టాండింగ్ లైన్స్ అని చెప్తామన్నమాట. ఈ స్టాండింగ్ లైన్స్ సింపుల్గా వాళ్ళు ఇలా డ్రా చేసేస్తారు. అయిపోయింది. వీటిని ఏమంటాము మరి? రాడ్స్ అంటాం. ఈ రాడ్స్ అని వాళ్ళకి లేబుల్ చేయడం చూపిస్తామన్నమాట. మరీ చిన్నపిల్లలు ఉంటే స్పెల్లింగ్స్ కూడా చెప్తాం వాళ్ళకి. ఏంటంటే వాళ్ళకి మెయిన్ స్పెల్లింగ్స్ ఇంపార్టెంట్ కాదు, అది వాళ్ళకి ఆ బ్రెయిన్లోకి ఉండాలన్నమాట. ఈ అబాకస్ అనేది వాళ్ళ బ్రెయిన్లోకి రావాలి. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ డ్రా చేసేసాం ఇవి. తర్వాత ఇవన్నీ బీడ్స్ ఉన్నాయి. బీడ్స్ అంటే వాడిని ఇట్లా ఇట్లా డయాగ్నల్గా అట్లా డ్రా చేయక్కర్లా, జస్ట్ సింపుల్గా సర్కిల్ డ్రా చేయడమే. సర్కిల్ అంటే అందరూ ఈజీగా డ్రా చేసేస్తారు. ఇంకా వాళ్ళకి ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తాం ఏంటంటే, ఇక్కడ కింద ఎన్ని బీడ్స్ ఉన్నాయి? 1 2 3 4 బీడ్స్ ఉన్నాయి. ఈ 4 బీడ్స్ వాళ్ళు డ్రా చేస్తారన్నమాట. ఇంకా పైన ఒకటే బీడ్ ఉంది. సో వీఆర్ డ్రాయింగ్ 1 సర్కిల్ హియర్. వీటిని ఏమంటాము? బీడ్స్ అని చెప్తాం మనము. బీడ్స్ కానీ కొన్ని ఉన్నాయి బీమ్కి అబోవ్ ద బీమ్ ఉన్నాయి. వీటిని హెవెన్ బీడ్స్ అంటారు. ఈ కింద ఉన్న వాటిని ఎర్త్ బీడ్స్ అంటారు. అది కూడా కొంచెం కష్టమే కదా, పలకడం కష్టం కాబట్టి ఈ బీమ్కి పైన ఉన్న వాటిని మనమేమో అప్పర్ బీడ్స్ అంటాము. సింపుల్గా కింద ఉన్న వాటిని లోవర్ బీడ్స్ అనేస్తాం అన్నమాట. సో వీటిని లోవర్ బీడ్స్ అంటాం. ఇంకేముంది? ఇక్కడ చిన్న డాట్స్ ఉన్నాయి. ఈ డాట్స్ని ఏమంటాము? యూనిట్ డాట్స్ అంటాం అన్నమాట. ఇవి యూనిట్ డాట్స్. అయిపోయిందా? ఇక్కడ మరి దీన్ని కూడా లేబుల్ చేయాలి కాబట్టి డాట్ అని చెప్పేస్తే చాలు. వాళ్ళు రికగ్నైజ్ చేయగలిగితే చాలన్నమాట. ఇంక ఇదంతా దీన్నంతా చేశాక వాళ్ళు ఇదేంటో చెప్పగలగాలి కదా, ఈ టూల్ అంటే ఏంటో అన్నది. దాన్ని ఏమంటారంటే అబాకస్ అంటారనమాట. దీన్ని
అబాకస్. ఇది ఇంత సింపుల్ వేలో డ్రా చేయడం నేర్పించాక వాళ్ళకి బీడ్స్ ఎట్లా వేయాలి అన్నది నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఇది వేయగానే వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళు చూడకుండా కూడా డ్రా చేసేస్తారు దాన్ని, ఎందుకంటే మనం సింపుల్ వేలో చూపించాం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే బీడ్స్ ఎట్లా వేయాలి, ఆ బీడ్స్ ఎట్లా రికగ్నైజ్ చేయాలి, దాని ప్లేస్ వాల్యూస్ ఏంటి, ఏ నంబర్ బీడ్స్ ఎక్కడ ఉంటాయి, 1 నుంచి 9 వరకు ఒక రాడ్లో ఉంటాయి, 10 నుంచి 19 వరకు మనకు ఇంకొక రాడ్లో ఉంటాయి, అట్లా 10s ప్లేస్ 100s ప్లేస్ అవి మనము మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ఈ ఫన్ వేలో నేర్చేసుకుంటారు, వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకుంటారు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.